ఈరోజు దినఫలాలను తెలుసుకుందాం. మేషం మొదలు మీనం వరకు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషం చిన్ననాటి మిత్రుల కలయిక, విందు వినోదాలు, ఆస్తి వివాదాల పరిష్కారం, శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుంది. వృషభం కొత్త వ్యక్తుల పరిచయం, సంఘంలో గౌరవం, విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన, వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. మిథునం కుటుంబంలో ఒత్తిడులు, కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు, నిరుద్యోగులకు గందరగోళం. కర్కాటకం వ్యయ ప్రయాసలు ఉండవచ్చు. ధన వ్యయం, పనుల్లో ఆటంకాలు, ఆలయ దర్శనాలు, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలు మరిన్ని బాధ్యతలు, విద్యార్థులకు ఒత్తిడులు ఎదురవుతాయి. సింహం కొత్త మిత్రుల పరిచయం, శుభవార్తలు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం, పనుల్లో విజయం, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందుతారు. కన్య పనుల్లో జాప్యం, ఆర్థిక ఇబ్బందులు, కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, అనారోగ్యం, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తుల ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, విందు వినోదాలు అందుతాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో కొత్త ఆశలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. వృశ్చికం ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం, పనుల్లో స్వల్ప ఆటంకాలు, ధన వ్యయం, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. ధనుస్సు నూతన ఉద్యోగ యోగం, పనుల్లో మరింత పురోగతి, ఇంట బయట అనుకూలం, ప్రముఖులతో పరిచయాలు, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. మకరం పనుల్లో విజయం, ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం, వస్త్ర లాభాలు పొందుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో అనుకూలత, ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. కుంభం సన్నిహితులతో మాట పట్టింపులు, వ్యయ ప్రయాసలు, అనారోగ్య సూచనలు, కుటుంబంలో ఒత్తిడులు, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులను ఎదుర్కొంటారు. మీనం శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు, బంధువులు, మిత్రులతో వివాదాలు, దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.